పాడుతా తీయగా వివాదం రోజురోజుకి మలుపు తిరుగుతుంది. సింగర్ సునీత చంద్రబోస్ నుంచి కీరవాణి వైపు మళ్లింది. ఆయనపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీరవాణి నిజ స్వరూపం ఇదే అంటూ ఓ దర్శకుడు సంచలన ఆరోపణలు చేశాడు. అమ్మాయిల విషయంలో కీరవాణి ఎలా ఉంటాడో చెప్పారు డైరెక్టర్ గీతాకృష్ణ. ప్రవస్తి ఆరోపణలతో ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రతిష్ట మసకబారిపోయింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఎంత హుందాగా నడిచేదో ఈ కార్యక్రమం ప్రస్తుతం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గాయని ప్రవస్థిత ఈ షోలో చేసిన ఆరోపణలు, తనకు జరిగిన అన్యాయం, అవమానం బయటపెడుతూ చేసిన పలు వీడియోలతో డొంకంతా కదిలింది. కీరవాణి సింగర్ సునీత చంద్రబోస్ పక్షపాతి వైఖరి అవలంబించారని ప్రవస్తి ఆరోపించింది. అంతేకాదు, ఆర్థిక పరిస్థితుల వల్ల వెడ్డింగ్ ఈవెంట్లో పాటలు పాడుతున్నా కానీ వెడ్డింగ్ ఈవెంట్లో పాడేవారు నా దృష్టిలో సింగర్ కాదు అని కీరవాణి అవమానించారని ప్రవస్తి అన్నారు. లిరిక్స్ మర్చిపోయిన సింగర్ని కూడా తర్వాత రౌండ్కు సెలెక్ట్ చేశారు. చప్పట్లు కొట్టి మరీ బాగా పాడారు అని కితాబులిస్తున్నారు. మంచిగా పాడిన నన్ను మాత్రం కిందకు లాగేశారు అనేది ప్రవస్తి ఆవేదన. ప్రవస్తి ఆరోపణలకు సింగర్ సునీత కూడా కౌంటర్ వీడియో చేసింది. ఈ వివాదం నడుమ కీరవాణి వైపు ఇదంతా టార్గెట్ అయినట్లు తెలుస్తుంది. ఈ వివాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. కొందరు ప్రవస్తికి మద్దతుగా ఉంటే మరికొందరు సునీతకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇక ఈ విషయంలో ప్రవస్థితికి మద్దతుగా ప్రకటించిన దర్శకుడు గీతాకృష్ణ కీరవాణిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పాడుతా తీయగా జడ్జితో పాటు నిర్మాత జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ మీద కూడా గీతాకృష్ణ మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, కీరవాణి నాకు 40 ఏళ్లుగా తెలుసు. 7 నుంచి 8 సంవత్సరాలు ఆయనను చాలా దగ్గర నుంచి చూశాను. వారి తండ్రి కూడా నాకు పరిచయమే. అంతేకాదు, అతని గురించి చాలా మంది నాకు చాలా రకాలుగా చెప్పారు. అమ్మాయిలను సప్లై చేసే బ్రోకర్ తో స్కూల్ ఏజ్ గర్ల్స్ కావాలని చెప్పేవారట. కీరవాణి ఒక వ్యభిచారి. అతని మీద పోక్సో కేసు పెట్టాలి. సింగర్స్ ఎక్స్పోజ్ చేయాలని ఇబ్బంది పెడుతున్న జడ్జిలు, నిర్మాతల మీద కూడా పోక్సో కేసు పెట్టాలని ఆయన అన్నారు. అంతేకాదు, బుల్లితెర ఏమైనా గ్లామర్ ఇండస్ట్రీనా? కాదు కదా, మరి వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయమని ఎలా చెప్తారు అని ఆయన అన్నారు. తెర వెనక ఉండి పాడే వాళ్ళను ఇలా వేధించడం సరికాదు. దశాబ్దాల క్రితం నుంచే మ్యూజిక్ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ లో ఉంది అని గీతాకృష్ణ అన్నారు. ఇక కీరవాణి మీద గీతాకృష్ణ చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. RRR తో ఆస్కర్ సాధించిన కీరవాణి నిజ స్వరూపం ఇదా అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు. అంతేకాదు, నాటు నాటు పాటకి కీరవాణితో పాటు చంద్రబోస్ కి కూడా ఆస్కర్ వచ్చింది. చిత్రం ఏంటంటే, చంద్రబోస్ పై కూడా ప్రవస్తి ఆరోపించారు. వారి పాటలు తప్పుగా పాడినా కూడా శబాష్ అంటారు. మరి వేరే వాళ్ళ పాటలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళను పురుగులని చూసినట్లు చూస్తారు అని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది. కీరవాణి మీద దర్శకుడు గీతాకృష్ణ చేసిన కమెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.